సకల దేవతా స్వరూపుడు శ్రీ షిర్డీ సాయినాథ్ మహారాజ్ గారి పాదాల విందాలకు శిరస్సు వంచి నమస్కరించుకుంటూ బాబా దైనందిన జీవితం అనేది కొంత అంశం చెప్పుకున్నాం. మరి బాబా తొలి రోజుల్లో తెల్లటి తలపాగా శుభ్రమైనటువంటి దోవతి చొక్కా ధరించేవారు. మొదటగా వారు వైద్యం చేసేవారు. గ్రామంలోని రోగులను పరీక్షించి ఔషధాలు ఇచ్చేవారు. వారి చేతితో ఇచ్చినటువంటి మందులు అద్భుతంగా పనిచేస్తూ ఉండేవి. వారు గొప్ప హకీం అని చెప్పి పేరు తెచ్చుకున్నారు. హకీం అంటే మంచి వైద్యులు అని చెప్పి. ఒక భక్తుని కండ్లు వాచి మిక్కిలి ఎర్రబడ్డాయి. షిరిడిలో వైద్యులు దొరకలేదు. ఇతర భక్తులు అతన్ని బాబా వద్దకు తీసుకొని వెళ్తారు. తాము అట్టి రోగులకు అంజనము, ఆవు పాలు, కర్పూరంతో చేసినటువంటి ఔషధం వైద్యులు ఉపయోగించేవారు. కానీ బాబా చేసిన చికిత్స విలక్షణమైనది. నల్లజీడి గింజల్ని నూరి 2 మాత్రలుగా చేసి ఒక్కొక్క కంట్లో ఒక్కొక్క మాత్ర పెట్టి గుడ్డతో కండ్లు కడతాడు. మరుసటి రోజు ఆ కళ్ళను విప్పి నీళ్లను ధారగా పోస్తారు. కండ్లలోని పుసి తగ్గి కంటిపాపలు తెల్లబడి శుభ్రమైపోతాయి. నల్లజీడి పిక్కలని నూరి కండ్లలో